పట్నంలో ఉన్న బట్టల దుక్న పొల్లకు చీరలు యాడికెళ్ళొస్తున్నాయో తెలియదు కానీ అర్రర్రర్రే 4 దినాలకోసారి అగ్గు అగ్గు అనుకుంటా చీరలు అమ్మి లేని పంచాదులు పెడుతున్నారు జనాలకు. అప్పట్లో 10 రూపాయలకో చీరే 9 రూపాయలకో చీర అని అమ్మిర్రా. ఇక మళ్ళీ అలా 3 రూపాయలకే చీర అని బజార్లకు వచ్చి చెప్పిరట బట్టల దుక్న పోళ్ళు. ఇక చూడుర్రి కొమ్రెల్లి మల్లన్న జాతరకు కూడా గింత జనం రారు కావచ్చమ్మా. ఆ తీర్లు వచ్చిర్రు చీరలు కొని నీకే. అబ్బబ్బబ్బబ్బా ఇక చెప్పు నాతోని కాదు కానీ ఇక మీరే చూడురి. చూడురమ్మా వీళ్ళంతా చీరలు కొని నీకే వచ్చిర్రా లేకపోతే ఏమన్నా కొట్లాడకొచ్చిర్రా? ఆగనే అవుతలేరు కదా. మరి 3 రూపాయలకే చీర అంటే ఊకుంటారా? ఆగా చూడురి ఎగిలి వారంగానే లేచి మొక్కలన్నా గడిగిరో లేదో చీరల మీద పాయరంతోని. చూడురమ్మా వచ్చి లైన్లో నిలబడ్డారు. అయ్యా లైన్ చూడురు ఎంత పొడుగున్నదో. గీ అమ్మేందో గరం అవుతున్నది అడుగుదాం రారి. వా ఏమైంది? అది కోసపడతాను చిల్లర పైసలు తిరిగి కూడా అమ్మాయి కథమైపోయింది. అక్కడ బట్టలు చెప్తాను మూల మీద పైసలకు ఇన్నరా ఈ కోస పెట్టకూడదు సారు. మీకు ధర్మం కాదు ఇన్నరా. కోస కోస మంది చచ్చిపోతాను. ఈ కోస పెట్టకండి. కాకపోతే 10 రూపాయల కట్టల 50 రూపాయల కట్టల 100 రూపాయల కట్టల అవి పేరువాన్ని ఒక దిక్కు పేర్చి తల తీయండి. గది లాభం కానీ చీరలు అంటే వయసు పోరు కాంచి కాయసిపడి చిన్న పిల్ల కాంచి కాయసిపడి డ్రెస్సులు కుట్టించుకుందామని వచ్చే కోస కోస అవుతాను సార్. మీ శనివారం చేస్తా కానీ అసలే మీరు ఈ బేరం తీసేయండి. రేపు మాత్రం పెట్టకండి దయచేసి. అరే మరి కాదు అనుల్లా అవ్వ కూడా ముద్దుగానే చెప్తున్నది. చీరలు అంటే దేనికైనా ఉపయోగమే అన్నట్టు ఆలోచన చేస్తారా మనసుంటోళ్ళు. అగ్గు అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు గొర్రె బాటే పడతారాయే. ఈ ఆఫర్లతోని ఆడోళ్ళకే కాదుల్లా అటు మొగోళ్ళకు ముసలోళ్ళకు కూడా చూడుర్రు ఎంత చిప్పలో. ఓ తాత ఏందే నిన్ను కూడా చీర పట్టుకరమ్మని ముసలిది తోలింది అయ్యిందే శాతగాని వయసులో వచ్చినవు. ముసల్దే పాటు శంకినేశమే వేసినట్టున్నది కానీ ఎందుకంటవేందే పండుగలు ఉన్నాయి మంచిగా అగ్వకు పెడితే అటు పబ్లిసిటీ వస్తుంది ఇటు బాగా గిరాక్ అవుతుంది అనుకోవచ్చు. ఆయన అగ్వలు ఉన్నప్పుడు కొనుక్కోక ఎందుకు అని అడుగుతారా? మంచి పద్ధతి కాకుంటే సరుకులు తక్కువ చేసి ఎంతమంది సఫర్ అవుతారు లైన్లో ఉండి మా ఇష్టం ఎవరు అంట వాళ్ళంతా నూకేసుకుంటా నూకేస్తే దమ్ముకొచ్చి అడ్డపడే బరాబరే చూసినారులా 3 రూపాయలకని పెట్టిరు కానీ 30 గోసలు పెడుతున్నారని గోసెల్లా తీస్తున్నారు. అటు పోలీసు వాళ్ళు కూడా అట్లా పెట్టేందుకు ఆ దుక్న పొలకు పర్మిషనే ఇయ్యలేదట. అయినా కూడా మమ్మల్ని ఏమంటారని అగో పెట్టనే పెట్టిర్రు. అయ్యా పోలీస్ సార్లు మీరు కూడా ఓ నజరేయండ్రి ఈ చీరల దుకాణాల మీద లేకపోతే లేని పంచాదులు మోపోయి అటు మీకు ఇటు డాక్టర్లకే అవుతుంది తిప్పలు. ఈ చీరలు చేయబట్టి నీళ్ళ బిందెల పంచాదైనట్టే ఉన్నది కదా.